వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య టాకీస్. మార్నింగ్ లేవగానే హెడేక్ అనిపించింది, అందుకే కాఫీ కలుపుకున్నాను. ఆద్యకి పాలు ఇచ్చేసాను, తను తాగుతుంది. బట్టలు అయితే వాషింగ్లో వేసేసి ఇంకా నేను అమ్మకి అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాను. ఇలా హెయిర్ టై చేస్తే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది, లేకపోతే పిచ్చి గూడు ఉన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి నేను అలాగా ఆమెకి టై చేస్తాను. ఇంకో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఆమెకి రెడీ చేస్తున్నాము. ఆమె అస్సలు వినట్లేదు మాట, ఏదేదో చెప్తుంది. ఇంకా నేను పూజ కాడికి వెళ్ళిపోయాను. ఆమెకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఆమెను స్కూల్కి పంపిస్తుంటే నేను రావద్దంట, వాళ్ళ తాతనే రమ్మంటుంది. అయినా సరే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసాము. స్కూల్కి వెళ్ళిపోయింది, బాయ్ చెప్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత దోశ వేసుకుందాం అనుకున్నాము. దోశ పిండి బయటకి తీసి దోశలు వేస్తున్నా. దోశ వేసుకున్నామని అంటే దోశ చాలా బాగా వచ్చింది, ఏంటో మరి చాలా పెద్దగా వచ్చింది. ఇదైతే మా చెట్టివి పువ్వులు దండ దేవుడికి వేస్తున్నారు. కిరాణా సామాన్లు తెచ్చిర్రు, ఆ ఎండలో ఎండబెట్టేసి మళ్ళీ దోశ దగ్గరికి అయితే వచ్చేసాను. దోశ అయితే చాలా బాగా పెద్దగా వచ్చింది, చూడండి ఎంత క్రిస్పీగా ఉందంటే తినే కొద్దీ ఇంకొకటి అంటున్నారు. నేనైతే ఇలా రాగి జావా 5 బాదం అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తీసుకున్నాను. ఆ టిఫిన్ అయిపోయాక ఆ బాసనలు తోమేసి ఇంకా కిచెన్లో అవన్నీ అట్లా ఆరబెట్టేసుకొని వచ్చాను. మా చెట్టివి మందార పువ్వులు అయితే దేవుడికి పెట్టగా ఉన్నాయి. ఇలాగా నేను ఎండబెట్టుకుంటాను. రైస్ అయితే కడిగేసాను. కర్రీకి అయితే క్యారెట్ బీన్స్ తీసాను. అవి వాష్ చేసుకొని కట్ చేసేసి ఇంకా కట్ చేసిన తర్వాత డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు ఇలా ట్రై చేశాను. ఉడకపెట్టేసి అవి పోపు పెట్టేశాను ఆనియన్స్ వేసి. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. అసలు ఇంట్లో తింటారా లేదా అని ఒక భయం ఒకటి, కానీ చాలా బాగా కుదిరింది. ఇలాగ ఎప్పుడైనా మీరు చేయకపోతే ట్రై చేయండి, హెల్తీగా ఉంటుంది అండ్ ఆయిల్ తక్కువ పడుతుంది, బాగుంటుంది. టెంప్టింగ్గా ఉంది. మా ఆయన అయితే చాలా బాగుందని అన్నారు. కర్రీ అయితే ఇలాగే తినడానికి ఎక్కువ ఓకే చెప్తారు. అయితే అవన్నీ అయిపోయిన తర్వాత సామాన్లు ఇందాక తోమాను కదా, అవి సర్దేసుకొని గ్యాస్ మట్టికి అట్లా ఎప్పుడు వంట అయిపోగానే క్లీన్ చేసుకుంటాను. వాషింగ్ బట్టలు వేసాను కదా, అవి ఆరేసాను. రైస్ అయితే ఇలాగా ఉడుకుతుంది మరి. ఇంకా పైకి వచ్చేసి ఇంకా పైన క్లీన్ చేస్తున్నాను. నేను స్టిచ్ చేశాను కదా ఫ్రాక్, కొంచెం ఉండిపోయిందని అంటే అది స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఊడ్చేసి ఆ ఫ్రాక్ అయితే ఫైనల్ లుక్ ఇలా టర్న్ అవుట్ అయింది. అంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. మా అద్దెకేస్తే చూడండి తను ఎంత ఎంజాయ్ చేస్తుందో. అసలు ఫ్రాక్ అయితే ఇప్పనని గొడవ. తర్వాత బట్టలు ఆరేసాను కదా, అవి తీసేసి ఇంకా మడత పెట్టేశాను, ఆరిపోయినవి. మా అద్దె రాకముందే మడత పెట్టుకుంటే నాకు ఇంకా టెన్షన్ ఉండదని నేను మడత పెట్టేశాను. తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసాము. కిందికి వచ్చేసి కొంచెం కింద అయితే పని ఎక్కువ ఉంటుంది. 4 అయ్యింది కదా, ఇంకా 4 నుంచి 6 వరకు అలాగ పని ఉంటుంది. ఇవన్నీ తీసేసి బయట తుడిచేసి ఇంకో రేపొద్దున పూజ చేయాలన్నారు. బోనాలకి అదే నైవేద్యం పెట్టుకుందామని అంటే పెట్టేసిన. ఇంకా స్వీట్ కార్న్ ఉడకపెడుతున్నా అందరు తినడానికి. ఇంకా స్వీట్ కార్న్ అయిపోయింది. నేను చపాతీ చేసుకుందాము ఈవినింగ్ డిన్నర్కి అని అన్నారు. సరే అన్నాను. చపాతీ పిండి పిసుకుతూ హార్ట్ బీట్ సీరియస్ వస్తుందండి, ఇది సీజన్ 3. నాకైతే చాలా ఇష్టం, హాట్‌స్టార్లో వస్తుంది. అది చూస్తూ నేను ఇంకా చపాతీ రోల్ చేసేసాను. ఆ చపాతీ చేసేటప్పుడు అయితే ఆ సిరీస్ చూసుకుంటుంటే ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా అనిపించింది. ఆ సిరీస్ ఇంకా నా ఫేవరెట్ సిరీస్ అవి. చపాతీకి అయితే డిన్నర్కి అలా రెడీ చేసేసి ఇంకా పాల ప్యాకెట్ అయితే ఆద్య కోసం తీసుకొని వచ్చేసాను. మా చెట్టువి జాజులు అని చెప్పాను కదా, ఇంకా తక్కువ వస్తున్నాయి, అంతకుముందు ఇంక ఎక్కువ వచ్చాయి. ఇంతే ఇంకా వీడియో. బాయ్.